నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. రాహువు ఏ స్థానాల్లో ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, రాహువు కన్యా రాశిలో ఎటువంటి ఫలితం ఇస్తారు, మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి గారు. మరి గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్తే తల్లి. అయితే రాహు జాతకంలో ఉంటే చాలా మంది చెడు జరుగుతుంది, అసలు ఏ పని జరగదు అని చెప్పేసి చాలా అనుకుంటూ ఉంటారు. అయితే నిజంగానే రాహు వల్ల చెడు పరిణామాలు జరుగుతాయా? ఎటువంటి ఫలితాలు ఇస్తాడు రాహు? గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ జన్మజాతకంలో రాహు ఉండే స్థానాన్ని బట్టి ఫలితం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి తులా లగ్నానికి మకర స్థానం 4వ ఇల్లు అవుతుంది. ఈ 4వ స్థానంలో మకరంలో రాహు ఉన్నట్లయితే తల్లి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎందుకంటే జనరల్గా ఒక నెగిటివిటీ అనేది ఒకదాని మీద ఉంటే మిగతా వాటి మీద ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి 4వ స్థానం తల్లి, విద్య, అలాగే గృహం, వాహనం అని చెప్తాం. అలాగే సుఖస్థానం చాలా ఉన్నాయన్నమాట. దానికి ఈ స్థానాల్లో ఇప్పుడు ఎక్కువగా ఫస్ట్ 4వ స్థానం అనగానే తల్లి, అంటే మొదట తల్లి ఆరోగ్యం ఇబ్బంది కలుగుతుంది. తల్లి ఆయుష్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి 4వ స్థానం తల్లే బాగుందనుకోండి, ఆమె హెల్దీగా ఆమె జాతకంలో బాగుందనుకోండి, వీడికి ఈ కుర్రవాడికి అంటే ఏ జాతకులు అవుతున్నారో వాళ్ళు విద్యలో ఆటంకాలు కలుగుతాయి. విద్యలో బాగున్నాడు అనుకోండి, గృహం ఉండదు. గృహం కూడా ఉందనుకోండి, ఎప్పుడు యాక్సిడెంట్లు అవుతుంటాయి. అంటే వాహనంలో సౌకర్యం ఉండదు. ఇట్లాగా రాహు ఉన్న స్థానాన్ని బట్టి ఇబ్బంది కలుగజేస్తాడు. అలాగే పంచమ స్థానంలో ఉంటే ఒక్కొక్కసారి బహుపుత్ర కారకుడుగా ఉంటాడు, అంటే ఉన్న స్థానాన్ని బట్టి. ఇంకొక వేరే స్థానాల్లో ఉంటే అది నాగదోషంగా మారుతుంది, సర్పశాపంగా మారుతుంది. అలాగే 9వ స్థానంలో తండ్రి స్థానంలో మకరం అనే కాదు, 9వ స్థానం తనకి ఉచ్చ స్థానం కాకుండా మిత్రస్థానం కాకుండా ఉన్నట్లయితే తండ్రి ఆరోగ్యం క్షీణిస్తుంది. మనకున్న తండ్రి సంపద హరించుకుపోతుంది. చివరికి తండ్రి అనారోగ్యం పాలై ఇన్ఫెక్షన్స్ కారణంగానో లేకపోతే క్యాన్సర్ కారణంగానో చనిపోయేదానికి అవకాశం ఉందన్నమాట. ఇలాగా రాహు ఉన్న స్థానాన్ని బట్టి ఫలితాన్ని ఇస్తాడు. అలాగే గురుగారు, మొదటి కాలర్ రెడీగా ఉన్నారు. మహబూబాబాద్ నుంచి నరసింహాచారి గారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 21 నవంబర్ 1971 ఒక్క నిమిషం. 21 ఉదయం 6:30 మేడం, ఖమ్మంలో జన్మించాను. అలాగే నవంబర్ 1971 ఉదయం 21 నవంబర్ 1971 ఉదయం 6:30 ఖమ్మం. అవునండి. చెప్పండి తిరునగర్ నరసింహాచారి గారు. గురుగారు నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి. నా యొక్క జాతకం పురోహితము జ్యోతిష్యం చేస్తున్నాను సార్. నాకు పేరు ప్రఖ్యాతలు ఎప్పుడు వస్తాయి మంచిగా చెప్పరా? నేను అదే చెప్తాను మీకు. నేను ఇక్కడ మీ లగ్నం వృశ్చిక లగ్నం, రాశి వచ్చేసి ధనుర్రాశి, నక్షత్రం మూలా నక్షత్రం 3వ పాదం. జన్మజాతకంలో మీకు లగ్నంలో రవి, గురువు, బుధుడు, శుక్రుడు ఉన్నటువంటి లగ్నం మీది. తర్వాత 2వ ఇంట్లో చంద్రుడు, 3వ స్థానంలో రాహు, మకర రాహు, 4వ ఇంట్లో కుజుడు లగ్నాధిపతి అయి శని ఇంట్లో ఉండటం వల్ల, అందులో కూడా ఈ కుజుడు శతభిష నక్షత్రం రాహు నక్షత్రంలో ఉండడం వల్ల విద్య వలన సౌకర్యం అనేది తక్కువగా ఉంటుంది. కారణం ఏమంటే ఫైట్ చేయాల్సి వస్తుంది. కుజుడు రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, రాహు కుజుడికి వ్యతిరేకం, మీ అందరికీ తెలుసు, మీకు తెలియదేం కాదు. కాబట్టి ఇది ఇబ్బంది కలుగజేస్తుంది. అలాగే ఇక్కడ విద్యాస్థానాధిపతి సప్తమంలో ఉన్నప్పటికీ అది వక్రించి కృతికా నక్షత్రంలో సూర్యుడి యొక్క నక్షత్రంలో ఉంది. ఇక్కడ విద్యాస్థానాధిపతి శత్రు నక్షత్రంలో ఉన్నాడు. అలాగే విద్యాస్థానంలో ఉన్నటువంటి లగ్నాధిపతి శత్రు నక్షత్రంలోనే ఉన్నాడు. దీని వలన ఇబ్బంది కలగటానికి గల కారణం. ఇకపోతే కేతు భాగ్యరాశిలో ఉన్నాడు మీకు. అందుకని ఆధ్యాత్మిక విద్య ఏదైతే ఇది ఉన్నదో ఆధ్యాత్మికంగా దీన్ని మీరు తీసుకోవడానికి కారణమైంది భాగ్యస్థానంలో ఉన్నందువల్ల. అయితే రాహుదశ జరుగుతూ ఉండటం, రాహు వచ్చేసి కూడా మీకు ఇక్కడ శ్రవణ నక్షత్రంలో, ఆ రాహు శత్రు నక్షత్రం అది కూడా, ఎందుకంటే రాహుకి చంద్రుడి నక్షత్రం అవ్వదు కదా, కాబట్టి అది కూడా ఇక్కడ ఇబ్బంది కలగడానికి గల కారణం. అయితే మీకు గురు మహాదశ రావాలి 2035. 2035 అంటే ఇంకా 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలకు మీ వయసు ఎంత ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఈ 10 సంవత్సరాల పాటు మీరు పోరాటం చేయాల్సిందే. అందుకని మీకు తెలియంది ఏమీ కాదు, రాహుదశ జరుగుతుంది కాబట్టి, రాహు దుర్గాధీనుడై ఉంటాడు కాబట్టి
మీరు తప్పకుండా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయవలసిందే. ఆవిడ దయ వల్ల ఖచ్చితంగా మీకు విద్యలో పేరు సంపాదించుకునేదానికి, ఎందుకంటే భగవంతుని అనుగ్రహం ఉంటే ఎవరైనా సరే తలదించాల్సిందే, ఎటువంటి జాతకమైనా సరే అది మారిపోవాల్సిందే. కాబట్టి భగవంతుడు ఇచ్చేటప్పుడు ఎవరిని అడిగి ఇవ్వడు, నీ జాతకం బాగుందా బాలేదా ఇవన్నీ చూడ్డు. భగవంతుని అనుగ్రహంతో మనం ఏదైనా సాధించవచ్చు. ఈ రాహుదశ ఉన్నంత వరకు కూడా ఈ దుర్గాధీనుడై ఉన్నటువంటి రాహుని అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం మొదలు పెడితే గురు మహాదశ వచ్చే నాటికి గురువు మీకు ధన పంచమాధిపతి లగ్నంలో ఉన్నందువల్ల తప్పకుండా గురు మహాదశ యోగకారకంగా ఉంటుంది. అలాగేనండి, మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి కృష్ణకుమార్ గారు. హలో సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి, నా జన్మనామం విశ్వనాథ్ మేడం. ఓకే అండి. నాది రోహిణి నక్షత్రం, వృషభ రాశి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి మేడం మే 1969. మే డేట్ ఏంటండి? అదే అక్కడే సార్. నాకు వచ్చే ప్రాబ్లం ఎక్కడ ఉంది అయితే, ఆయన జన్మపత్రిక రాసేటప్పుడు జన్మపత్రిక రాసేటప్పుడు ఆ డేట్ మీద కొంచెం ఇంకు అది ఎక్కువ పడ్డది. అది ఆ డేట్ దగ్గర ఒక కన్ఫ్యూజ్, కానీ మిగతా మొత్తం కరెక్టే ఉంది మేడం. రోహిణి నక్షత్రం, వృషభ రాశి. ఇప్పుడు మే నెలలో ఇప్పుడు సార్ నేను లైవ్ లో ఇప్పుడు జన్మనామం కాదు. ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు మే నెలలో నేను ఇప్పుడు వచ్చేసి 1969 ఎన్ని గంటలకి అన్నారు? సాయంత్రం 6:09. 6:09. ఏ ఊర్లో పుట్టినారు మీరు? మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల. అవును సార్. ఒక్క నిమిషం ఉండండి లైన్లో. ఇక్కడ మీది రోహిణి నక్షత్రం అని చెప్పారు. అప్పుడు ఏమవుతుందంటే రోహిణి నక్షత్రం వచ్చేదానికి మే నెల, ఒక్క నిమిషం, ఎందుకంటే ఇక్కడ డిస్కస్ చేయడానికి సార్ ఇది ఏమవుతుందంటే మీ అందరికీ ఇక్కడ లైవ్లో టైం సరిపోదు, దానికి మీరు అందుకనే కరెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ నేను చూసుకుంటూ కూర్చున్నానంటే మిగతా వాళ్ళ టైం అయిపోతుంది. 18వ తారీఖు వస్తుంది. మీరు రోహిణి నక్షత్రం చెప్పారు కాబట్టి మే 17 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మే 17, 1969 రోహిణి నక్షత్రం అండి. మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కి లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం రోహిణి 2వ పాదం. కాబట్టి 17వ తారీఖు 17 మే 1969. ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది. జాతకంలో శని సప్తమంలో ఉన్నాడు, అది నీచి పడిపోయి ఉన్నాడు సార్, కొంచెం జాగ్రత్త. సప్తమంలో శుక్రుడు కాబట్టి, అంటే సప్తమంలో శనికితో పాటు శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది. ఇక్కడ అది పర్వాలేదు, కానీ తర్వాత రవి వస్తాడు ఈ సెప్టెంబర్ నుంచి కొంచెం జాగ్రత్త, భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి. కుజుడు స్వస్థానంలో ఉన్నప్పటికీ సప్తమాధిపతి, కుటుంబాధిపతి, అది వక్రించి ఉన్నందువల్ల శుభగ్రహ దృష్టి లేనందువల్ల అది దోషంగా ఉంటుంది. దానివల్ల భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి. అలాగే మరో కాలర్ చిత్తూరు నుంచి జ్యోతి గారు. హలో 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 జ్యోతి గారు చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? నమస్తే మేడం, మా బాబు గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 14/8/1999 మేడం. ఓకే, టైం అండి? ఉదయం 11 గంటలకు మేడం, చిత్తూరులో పుట్టాడు. ఓకే, అలాగే. ఏం తెలుసుకోవాలమ్మా జ్యోతి గారు అబ్బాయి గురించి? నమస్తే సార్. నమస్తే తల్లి. బాబు ఉద్యోగం విషయము, అలాగే అతని వివాహము, అతను బాగా ఉంటాడా ఎట్లా ఏమి సార్? ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా మీ అబ్బాయిది తులా లగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, ఉత్తరా నక్షత్రం 2వ పాదం. జన్మజాతకంలో లగ్నంలో కుజుడు ఉండటం వల్ల, తులా లగ్నమై ఉండటం వల్ల వానికి వానే శత్రువు. ఆ కుర్రవాడు ఎవరి మాట విండనమాట, మొండిగా పట్టుదలగా వాడి మనసులో వాడి లోకంలో వాడు ఉంటాడు. తర్వాత వృత్తికి సంబంధించినంత వరకు రవి బుధ రాహువులు ఉండటం, పరివర్తన యోగం చెంది ఉండటం, మొదట్లో కొంచెం ఇబ్బంది కలిగిన తర్వాత తను ఒక 2 సంవత్సరాల పాటు ఇబ్బందులు అంటే 30 రావాలి, అతను సెటిల్ అవ్వాలంటే 30 రావాలి. ఈ లేకపోతే ఇబ్బంది పడతాడు, ఎందుకంటే జరిగే దశాంతర దశలు అలా ఉన్నాయి. 29, 30 వస్తే కానీ మనవాడు దారిలోకి రాడు. ఇక సప్తమ స్థానంలో 2 గ్రహాలు ఉన్నందువల్ల, అందులో గురువు ఉన్నప్పటికీ నీచిపడిపోయినటువంటి శని ఉన్నందువల్ల ఆయన ఎవరినైనా వివాహం చేసుకోవాలనుకున్నా అది జరిగినా దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అదేదన్నా ఉండి
అది స్నేహంగా విడిపోయి ఉంటే అది సంతోషం, లేకపోతే అది చివరికి వేరే రూపం దాల్చి మరలా విడిపోయి ఇంకో పెళ్లి జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కొంచెం మీ వాడిని ఆలోచించుకోమనండి. ఎందుకంటే అతని యొక్క మనసు అతనికే శత్రువు. అందుకని ఇక్కడ జాతకాలని చెప్పేటప్పుడు కూడా బుద్ధికారకుడైనటువంటి బుధుడు మనసుకి శత్రువు అయిపోతాడు. కాబట్టి మనసు మంచిగానే చెప్తుంది, కానీ బుద్ధి విని సావదనమాట. కాబట్టి దానివల్లనే బుద్ధికారకుడైనటువంటి బుధుడు చంద్రుడికి శత్రువు, చంద్రుడికి కాదు బుధుడికి చంద్రుడి శత్రువు అనమాట. కాబట్టి ఇక్కడ జాతకరీత్యా మీకు చెప్పేది ఏమిటంటే ఈ కుర్రవాడి జాతకరీత్యా బాగుండాలంటే 29 నుండి 30 వస్తాయి కానీ అతను సెటిల్ అవుతాడమ్మా. మరో కాల్ ఉన్నారు, చీర్యాల నుంచి శంకర్ గారు. హలో సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే గురుగారు అండి. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ అమ్మాయి గురించి అండి. అమ్మాయి పేరు ఉమా రాజేశ్వరి అండి. ఓకే. 1997 జూలై 29 అండి. 29 జూలై 97. ఉదయం పూట ఉదయం 5:30 ఆ ప్రాంతం సార్. ఏ ఊర్లో పుట్టింది పాప? అమ్మాయి పొన్నూరులో పుట్టిందండి. బాపట్ల జిల్లా పొన్నూరులో పుట్టిందండి. ఓకే, చెప్పండి సార్. అమ్మాయికి పెళ్లి ఎప్పుడు అయిందనేది. అట్లాగే ఇక్కడ మీ పాప జన్మ లగ్నం మీరు ఇచ్చిన దానికి 29 జూలై 1997 ఉదయం 5:30 ప్రాంతం. లగ్నం కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి ఇది వృషభ రాశి, కృతికా నక్షత్రం 4వ పాదం. జాతకంలో కుటుంబ స్థానంలో బుధ శుక్ర రాహులు, 3వ ఇంట్లో కుజుడు, సప్తమ గురువు వక్రించి ఉన్నటువంటిది. అలాగే జాతకంలో అష్టమంలో కేతు, 9వ ఇంట్లో శని, ఏకాదశ చంద్రుడు, లగ్నాధిపతి ఏకాదశంలో, లగ్నంలో రవి. ఇక్కడ రాహుదశ జరుగుతుంది సార్. రాహు 2వ ఇంట్లో ఉండటం కుటుంబ పరంగా కొంచెం ఇబ్బంది కలిగించినప్పటికీ శుక్రుడు జాతకంలో 2వ స్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నాడు. గురువు సప్తమంలో మంచివాడే వక్రించి ఉన్నాడు, కానీ 6వ స్థానాధిపతి ఉండటం వల్ల కొంచెం ఆలస్యం అవడానికి కారణమవుతుంది. అంతే తప్ప మీరేమి కంగారు పడద్దు. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో, ఎందుకంటే జాతకానికి ఇప్పుడు గురుబలం ఉంది, నెక్స్ట్ ఇయర్ మాఘమాసంలో మీరు పెళ్లి చేస్తే సరిపోతుంది సార్. అలాగే గురుగారు, ఇప్పుడు రాహు కన్యా రాశిలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారు? ఇప్పుడు కన్యా రాశిలో జనరల్గా రాహుని స్వస్థానం అని చెప్తారు, అంటే కన్యా రాహు మంచివాడని చెప్తారు. అయితే నేను పరిశీలించిన దాని ప్రకారం మొన్నే చూశాను ఒక ఆయన జాతకంలో రాహు కన్యా రాశిలో హస్త నక్షత్రంలో ఉన్నాడు. హస్త అంటే చంద్రుడి యొక్క నక్షత్రం, అంటే చంద్రుడు మాతృకారకుడై ఉంటాడు. దీనివల్ల వాళ్ళ మదర్ చిన్నప్పుడే చనిపోయింది, కానీ ఆమె చనిపోయిన తర్వాత అతను బాగా చదువుకున్నాడు. ఈ రోజున హైదరాబాదులో ఒక గొప్ప స్థాయిలో దాదాపుగా 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు. నేను వెళ్ళి చూశాను, ఎందుకంటే ఇది ఎలా సాధ్యమని. ఎందుకంటే జాతకంలో ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క స్థానంలో ఉన్నప్పుడు ఒక్కొక్క ఫలితాన్ని ఇవ్వటం జరిగింది. అదే వాళ్ళ అమ్ముండి ఉంటే ఎలా ఉండేది అని ఆలోచన చూస్తే ఇతనికి ఈ భోగాలన్నీ ఉండేవి కాదు, కానీ అమ్మ మాత్రం ఉండేది. సరే, అమ్మ ఉన్నవాడు అదృష్టవంతుడు, అది వేరే విషయం. అంటే జాతకంలో ఈ విధమైన ఫలితం ఉంది అని చెప్తున్నాను. అంటే కన్యారాహు మంచివాడై ఉన్నప్పటికీ కూడా అక్కడున్న నక్షత్రాన్ని బట్టి, అక్కడ ఉత్తరా నక్షత్రం ఉంటుంది, హస్త ఉంటుంది, చిత్త ఉంటుంది. ఈ 3 నక్షత్రాలు కూడా ఆయనకి శత్రు నక్షత్రాలే అయినప్పటికీ కూడా కన్యలో ఒక ఇబ్బంది కలిగితే మిగతాది బాగు చేసి పెడతాడు. కాబట్టి మిగతా వాటిలో బాగు చేస్తాడంటే అది అట్లా కుదరదు. ఒక కన్యలోనూ లేదా ఒక కుంభంలోనూ ఒక మిథునంలో మాత్రమే అలా కుదురుతుంది. కాబట్టి కన్యారాహు మంచివాడని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఒకటి పోగొట్టినా ఇంకొక దాన్ని ఇస్తాడు అన్నదానికి కారణంగా. అలాగే గురుగారు, కాలర్ ఉన్నారు కడప నుంచి రాధ గారు. హలో 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 నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ అండి చెప్తాను. 2000 సంవత్సరము. హలో మీరు డేటు నమస్కారం అమ్మ తల్లి, డేటు, నెల, సంవత్సరం. 21 ఫిబ్రవరి 2000 సంవత్సరం. ఓకే, ఎన్ని గంటలకి? రాత్రి 8:24 సార్. ఏ ఊర్లో పుట్టాడు ఈయన? 8:24 పుట్టారు. ఏ ఊర్లో పుట్టాడు? కడప సార్. చెప్పండి, ఏం తెలుసుకోవాలి? సార్ ఏం తెలుసుకోవటం కోసం చేశారు? బాబుకు జాబ్ సార్, బాబు US లో ఉన్నారు, జాబ్ కోసం సార్. ఇక్కడ జన్మ లగ్నం వచ్చేసమ్మ కన్యా లగ్నం, కన్యా రాశి, ఉత్తరా నక్షత్రం 3వ పాదం. జన్మజాతకంలో దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 6వ స్థానంలో వక్రించి ఉన్నందువల్ల ఇక్కడ మీరు ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు లేవు. నేను చెప్పినంత మాత్రాన పరిగెత్తుకు వస్తాయని నేను అనుకోను. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న దశ కూడా రాహులో శని జరుగుతుంది. రాహులో బుధుడు రావాలి.
ఈ రాహులో బుధుడు రావాలి అంటే కొద్దిగా టైం పడుతుంది. చిన్న ఉద్యోగమైనా ఏదో ఒకటి నిలబడేదానికైతే మాత్రం నెక్స్ట్ మంత్ 26 తర్వాత అతనికి ఏదో ఒక ఉద్యోగంలో నిలబడతాడు. అది ఏదైనా పర్వాలేదు, వాడి బ్రతుకు వాడు బ్రతికితే చాలు అనుకుంటే నెక్స్ట్ మంత్ 26 తర్వాత వస్తుంది. లేదు నేను చదివింది ఇది, నేను చేసింది ఇది, దీనికి ఇంతే కావాలి, ఇంతే రావాలి అంటే చాలా కష్టపడతాడు. అది చాలా సమయం పడుతుంది కూడా. కాబట్టి మీ వాడికి ఏం చెప్తారంటే, నాన్న నీ సర్వైవింగ్ కోసం నువ్వు ఏదో ఒకటి చేసుకొని నిలబడు అని చెప్పండి. తర్వాత పోన్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మన ప్రయాణమైనా లేదా ఒక పెద్ద సముద్రంగా మారాల్సి వచ్చిన, ఒక నదిగా మారాల్సి వచ్చిన మొదట ఒక్క చుక్కతోనే మొదలవుతుంది. ఎందుకంటే చుక్కగా మొదలై పెద్దది అవుతుంది అన్నమాట. కాబట్టి ఉద్యోగం కూడా అంతే. ఎవరం కూడా పెద్ద స్థాయి నుంచి ఎవరు రారమ్మ ఒకసారిగా. అది మీ వాడికి చెప్పండి. ఇంకొకళ్ళని చూసి వాత పెట్టుకోవద్దు. అదే చెప్తారు కదా, పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటారు మన వాళ్ళ సామెత. అంటే ఎవడో నాతో పాటు బాగా చదువుకున్నాడు, వాడికి వచ్చింది నాకు రాలేదు, నేను అట్లాంటిదే చేయాలి, ఇలాంటి నామూషీలు పెట్టుకోవద్దు. ముందు తనకు వచ్చేటువంటి దాన్ని తీసుకోమనండి, దాంట్లో నుంచి ముందుకు ఎదగమని చెప్పండి. అలాగేనండి. మరో కాల్ ఉన్నారు, వరంగల్ నుంచి స్వామి గారు. హలో మేడం, నమస్తే. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? గురుగారు నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. 12 మా అమ్మాయి జాతకం సార్. మా 12/9. ఓకే. 12/9/2008. ఓకే. ఎన్ని గంటలకి? 4 గంటలకు సార్. ఉదయమా సాయంత్రమా? సాయంత్రం సార్. ఓకే. ఏ ఊర్లో పుట్టిందామె? ఏ ఊర్లో? మొండరాయి సార్, సంగం మండల్. అది ఎక్కడో వరంగల్లా లేకపోతే ఎక్కడ దగ్గర? వరంగల్లే సార్, వరంగల్లే. ఓకే, చెప్పండి. అమ్మాయి ఏం తెలుసుకోవాలి? ఈమె డాక్టర్ కోర్స్ చదువులా డాక్టర్ కోర్స్ చేస్తా అంటారు మేడం సార్. ఏది అయితే బాగుంటుంది అనేది ఆలోచన. ఇక్కడ మీ పాప జన్మ లగ్నం వచ్చేసి మకర లగ్నం, మకర రాశి, అలాగే శ్రవణ నక్షత్రం 4వ పాదం. లగ్నంలో చంద్రరాహులు కలయిక ఉంది. అలాగే విద్యాస్థానాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యరాశిలో చాలా చక్కగా ఉన్నాడు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు, బాగా చదువుకోవచ్చు. లక్ష్మీ యోగం ఉన్నటువంటి జాతకం, నీచవంగ రాజయోగం ఉన్నటువంటి జాతకం, మంచి జాతకమే. అందులో కాకపోతే సర్పయోగం ఉన్నటువంటి జాతకం. 3 గ్రహాలు స్వస్థానాల్లో, రవి, బుధుడు, అలాగే గురువు స్వస్థానాల్లో ఉన్నాయి. ఈ రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉండటం, లగ్నంలో మకర రాహు చంద్రుడు కలిసి ఉండటం వల్ల శ్రవణ నక్షత్రంలో చంద్రుడు బాగానే ఉన్నాడు, ఏమి ఇబ్బంది లేదు. కానీ ఆ రాహు ధనిష్టలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఫైర్ ఉంటుంది. కాకపోతే మీరు అన్నట్టుగా ఆ పాప ఫలాన్ని చదువుతుంది అంటే తన ఇంట్రెస్ట్ చదివించండి. ఎందుకంటే కుజుడు తప్పకుండా భాగ్యరాశిలో ఉన్నాడు కాబట్టి, అది శత్రురాశి అయి ఉన్నప్పటికీ కూడా అది భాగ్యస్థానం కాబట్టి ఆ పాప జాతక రీత్యా మీరు కొద్దిగా తండ్రిగా సపోర్ట్ చేయగలిగితే ఆ పాప అనుకున్నది సాధించగలదు. నేను ఆర్థికంగా నేను అంత స్తోమత లేనివాడిని సార్, నేను పంపించలేను అనుకుంటే అది మీ చాయిస్. ఎందుకంటే ఈ పాప చదువుకునేదానికి, ఆ పాప కోరుకున్న చదువుకునేదానికి 100% అర్హురాలు. మీరు ఆమెను ఎంకరేజ్ చేయగలిగితే చేయండి. లేదు ఒకసారి మేమంత దూరం పోలేము అంటే అది మీ స్థానం. ఎందుకంటే ఆ పాప జాతకంలో చదువు చాలా చక్కగా ఉంది. కానీ రాహుకేతుకు సంబంధించినంత వరకు ప్రతి ఆదివారం రోజున ఆ పాప చేత మొక్కొచ్చినటువంటి సజ్జలు ఉంటాయి కదా, వాటిని పక్షులకు వేయించండి. దానివలన తప్పకుండా ఆ పాపకి మంచి జరుగుతుంది అన్ని విధాల. ఎందుకంటే కొన్ని ఎమోషన్స్ అనేటువంటివి ప్రతి మనిషిలో ఉంటాయి. ఒక్కొక్కరికి ఎక్కువగా ఉంటాయి, ఒక్కొక్కరికి తక్కువగా ఉంటాయి. ఇప్పుడు నేను నా మాట ఎలా ఉంటుందంటే, నేను ఎంత సాఫ్ట్గా చెప్పినా నా గొంతు వోకల్స్ వల్ల ఎదుటివాడికి కఠినంగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. దానికి నేనేం చేయలేను, ఎందుకంటే ఇట్స్ మీ, అది నేను మార్చుకోను. ఎందుకంటే నా నేచర్ అది. కాబట్టి నేను గట్టిగా మాట్లాడితే ఇంకా మైక్ అవసరం లేదనమాట. నిదానంగా మాట్లాడితేనే ఎదుటివాడి కొంచెం ఈయనేంటి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు అనుకుంటారు. అది నా తప్పు కాదు, వినే మీ తప్పు. అట్లాగా ఈ పాప దాంట్లో కూడా రాహు చంద్రుడు కలిసి ఉన్నందువల్ల కొంచెం ఎమోషన్స్ ఉంటాయి. పాపం ఆ పాపని మీరు కొంచెం సపోర్ట్ చేయగలిగితే తప్పకుండా బాగా చదువుకుంటుంది. ఇంకొక విషయం, నా నంబర్ వేస్తున్నారు, ఇక్కడ కలవట్లేదని దయచేసి నాకు చేయకండి. అక్కడ చేస్తే నేను ఫీజు తీసుకుంటానని కూడా చెప్పాను. అందులో మొహమాటం ఏం లేదు. రాత్రి ఒకళ్ళు మెసేజ్ చేశారు, ప్లీజ్ రెస్పాండ్ అవ్వరండి. నేను సరే అని చెప్పేసి చాలాసార్లు కాల్ చేశారని చెప్పి కాల్ చేశాను. అప్పుడు ఎత్తలా, మళ్ళా చేశారు. నేను నా ఫీజు చెప్పండి అంటే మీరు ఇవ్వరమ్మా, వద్దు, అందుకనే నేను ఎక్కువ మందిని క్లయింట్స్ని పెట్టుకోను, మీరు ఇవ్వలేరు, వద్దు అని చెప్పాను. చెప్పండి అన్నారు. చెప్పా, దేనికి ఏదన్నా చెయ్యాలన్నా ఆ డబ్బులతో అని అన్నారు. నేను ఒకటి చెప్తున్నాను, ఒక్క క్షణం కూడా 1,00,000 కోట్లు ఇచ్చిన దేవుడు తిరిగి ఇవ్వడు. నాకున్న సమయాన్ని నేను
ఎవరికి ఫ్రీగా ఇవ్వను. అందుకే చెప్తున్నాను, ఎందుకంటే నా రీసెర్చ్ ఏదో ఉంటుంది, నేనేదో చదువుకుంటాను, నా ఆనందంలో ఉంటాను, మెడిటేషన్ చేసుకుంటా, అది నా ఇష్టం. నా సమయాన్ని మీకు నచ్చిన దానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు నచ్చితే వేసి మీ సమయం తీసుకొని మాట్లాడండి, తప్పేం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కాలం చాలా విలువైంది. ఇంకొక విషయం చెప్తున్నాను, జ్యోతిష్యం అనేది పర్సనల్. ఈ పర్సనల్గా ఉండేటువంటి దానికి మీరు అన్నిటికీ యాక్సెప్టబుల్గా మనసును పెట్టుకోగలిగితేనే మాట్లాడాలి. ఎందుకంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి జబ్బును దాచుకుంటే ప్రయోజనం ఉండదు. అలాగే నీ మానసిక స్థితిని మెరుగుపరుచుకోవాలి అంటే నువ్వు కరెక్ట్గా ఉండాలి. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకుంటే, ఎందుకంటే మనకు సమస్య వచ్చేది, ఇప్పుడు నాకు వచ్చిన సమస్య ఏంటంటే మాట అనేటువంటిది గట్టిగా ఉండటం. అలాగే ప్రతి మనిషి అందరికీ మాట్లాడటం వచ్చు రాదని చెప్పట్లేదు, కానీ ఎదుటి వాళ్ళని హర్ట్ అవ్వకుండా మాట్లాడాలంటారు. అది మనం ఏం చేయలేము దానికి. ఇప్పుడు దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ కాల్ చేయండి, నేను ఖచ్చితంగా మీ అందరికీ కూడా నా దగ్గరకు వచ్చేయండి, మీ జీవితాలు బాగు చేసేస్తాను, ఇక్కడ రెమెడీ చెప్పను, అట్లాంటివి నేను చేయను. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. నచ్చితే ఇంకా డీటెయిల్గా కావాలి అంటే నా ఫీజు ఇచ్చి చెప్పించుకోండి. కాబట్టి అంతే తప్ప నేను అందరికి ఫ్రీగా చెప్పుకుంటా పోతే నాకెవరు అన్నం పెడతారు. కాబట్టి దయచేసి మరలా చెప్తున్నా, నాకు కాల్ చేయకండి. కాల్ చేస్తే ఫీజు తీసుకుంటా, అందులో సందేహమే లేదు. ఇక మరో కాల్ ఉన్నారు, తిరుపతి నుంచి శివాని గారు. హలో హలో నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, మా బాబు గురించి మాట్లాడాలండి. ఓకే. 12వ తేదీ 10వ నెల 1996 అండి. ఓకే. నాగసాయి ప్రసాద్, జాబ్ కోసం మేడం. ఎన్ని గంటలకు ఏ టైంకి పుట్టారు? నైట్ 11:30, 12 మధ్యలో ఉన్నారు. ఓకే. ఏ ఊర్లో పుట్టాడమ్మా? తిరుపతిలో. ఏం తెలుసుకోవాలి మీ అబ్బాయి గురించి? జాబ్ కోసం అండి. 6 months అయిపోయింది ఎంబీఏ అయిపోయి, ఇంకా జాబ్ సెర్చింగ్ లోనే ఉన్నాడు, ఎక్కడా రావట్లేదు. అన్ని అప్లై చేస్తున్నాడు, వస్తున్నాడు కానీ నెక్స్ట్ వాళ్ళు పిలవడం లేదు. అదే ఇక్కడ లగ్నం వచ్చేసి మీ అబ్బాయిది మిథున లగ్నం, రాశి వచ్చి కన్యా రాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం, 2వ పాదం. జన్మజాతకంలో ఇక్కడ సప్తమంలో గురువు, అలాగే 4వ ఇంట్లో బుధుడు, రాహు, అలాగే రవి, చంద్రుడు, 3వ ఇంట్లో ఇది శుక్రుడు, 2వ ఇంట్లో కుజుడు, అలాగే 10వ ఇంట్లో శని, కేతువుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు గోచార రీత్యా గురువు వచ్చున్నాడు, గురువు 10వ ఇంట్లోనే ఉన్నాడు. తప్పకుండా జాబ్ వస్తుందమ్మా, రాకుండా ఏమి ఉండదు. పిలవట్లేదని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దయచేసి కొద్దిగా ఓపికగా ఉండమనండి. అక్టోబర్ నుంచి బాగుంది, అక్టోబర్ తర్వాత తప్పకుండా జాబ్ దొరుకుతుందమ్మా. ఇంకా రేపు ఏ అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం? ఇప్పుడు ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క వ్యాధులు వస్తుంటాయని చెప్తుంటారు. అంటే దీనికి కారణం వల్ల, అంటే ఈ కారకత్వం ఉంది, అవి ఏమేమిటి, అవి ఏ గ్రహం వల్ల ఎటువంటి వ్యాధులు వస్తాయన్నది తెలుసు. అలాగే ధన్యవాదాలు గురువుగారు. నమస్తే. ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV. నమస్తే.